గతంలో మహాభారతం గురించి చెప్పుకున్నప్పుడు గంగా శాంతనుల పరిచయం ఏ పరిస్థితిలో జరిగింది, భీష్ముని పుట్టుక గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. గంగాదేవి శాంతనుల 8వ కొడుకుని గంగాదేవి తనతో తీసుకుపోతుంది. శాంతనుడు ఒంటరిగా మిగిలిపోతాడు. అలా కొంతకాలం గడిచింది. ప్రపంచం 4 దిక్కులకు శాంతనుడి రాజ్యం విస్తరించింది. అలా ఉండగా ఒకరోజు వేట కోసమని వెళుతూ గంగా తీరానికి చేరుకుంటాడు శాంతనుడు. అలా చూస్తుంటే ఇసుక దెబ్బల మీద విలువిద్య నేర్చుకుంటూ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు శాంతనుడు. ఆ పిల్లవాడు బాణాలతో గంగా నదికి బ్రిడ్జిని నిర్మిస్తున్నాడు. అచ్చం శాంతనుడు పోలికలే ఉన్నాయి ఆ రాజకుమారుడికి. అతన్ని చూస్తుంటే ఏదో తెలియని వాత్సల్యానికి లోనయ్యాడు శాంతనుడు. ఇంతలో గంగాదేవి వచ్చి శాంతనుడి ఎదుట నిలుచుంది. మహారాజా, ఇతను నీ కుమారుడే అని చెప్పింది. ఇప్పటి వరకు అన్ని విద్యలలో ఆరితేలాడు, వేదాలన్నీ వశిష్ఠుడి దగ్గర కూలంకుషంగా చదివాడు, ధర్మశాస్త్రాలు యావత్తూ నేర్చుకున్నాడు, అస్త్ర విద్యలో పరశురాముడు అంతటి వాడయ్యాడు. ఇక నా పని పూర్తయింది, నీ కొడుకుని నువ్వు తీసుకువెళ్ళు అని గంగాదేవి అంతర్ధానం అయిపోయింది. తన కొడుకుని తీసుకొని హస్తినాపురానికి వచ్చేశాడు శాంతనుడు. మంత్రుల్ని, సామంతుల్ని, రాజ్యంలోని 50 మందిని సమావేశపరిచి అందరి ఎదుట తన కొడుక్కి వైభవంగా యువరాజు పట్టం కట్టాడు. అలా 4 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు శాంతనుడు వేటాడుతూ వచ్చి యమునా నది ఒడ్డుకు వెళ్ళాడు. అలా చూస్తూ ఉంటే రేవులో పడవ మీద యోజన గంది సత్యవతి కనబడింది. రెప్ప వెయ్యకుండా అలా నిలబడిపోయాడు శాంతనుడు. మతిపోయినట్టయింది మహారాజుకి. తన దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ముసిముసి నవ్వులతో శాంతనుడిని చూసింది సత్యవతి. తన తండ్రి గురించి తెలుసుకొని తిన్నగా దాశరాజు దగ్గరికి వెళ్తాడు శాంతనుడు. సత్యవతిని తనకి ఇచ్చి వివాహం చేయమంటాడు. మహారాజే తన బిడ్డను వివాహం చేసుకుంటానంటే కాదనలేకపోయాడు దాశరాజు. అయితే ఒక్క మాట అడుగుతాను, ఇస్తానంటే సత్యవతినిచ్చి వివాహం జరుపుతాను అంటాడు. ఇయ్య తగ్గదే అయితే ఇస్తాను, చెప్పు ఏం కావాలో అన్నాడు మహారాజు. ఏమీ లేదు, సత్యవతికి పుట్టిన బిడ్డ మహారాజు కావాలి అంతే అన్నాడు దాశరాజు. అప్పటికే దేవవ్రతుడు రాజు. సత్యవతి కొడుకుని రాజుగా ఎలా చేస్తాను, ఇంకేమైనా అడుగు తీరుస్తా అని అంటాడు శాంతనుడు. ససేమిరా పనికిరాదంటూ కూర్చున్నాడు దాశరాజు. బాధపడుతూ హస్తినాపురం వచ్చేశాడు శాంతనుడు. ఎన్ని రోజులైనా సత్యవతిని మర్చిపోలేకపోతున్నాడు శాంతనుడు. ఎటు చూసినా తనే కనిపిస్తుంది. అలా ఒంటరిగా బాధపడడం మొదలుపెట్టాడు శాంతనుడు. తండ్రి ఎందుకు అంత విచారంగా ఉన్నాడా అని ఏమీ అర్థం కాలేదు దేవవ్రతుడికి. తండ్రి మనస్సు యోజన గ్రంథి మీద ఉందని తెలుసుకుంటాడు దేవవ్రతుడు. పెద్ద పరివారంతో దాశరాజు దగ్గరికి వెళ్ళి శాంతన మహారాజుకి సత్యవతినిచ్చి వివాహం చేయమంటాడు. దేవవ్రతుడిని గౌరవించి కూర్చోపెట్టి శాంతనుడికి సత్యవతిని ఇవ్వాలంటే సత్యవతి కొడుకు రాజవ్వాలని అంటాడు దాశరాజు. దాశరాజు అభిప్రాయం తెలిసిపోయింది దేవవ్రతుడికి. తక్షణమే తన కర్తవ్యాన్ని నిర్ణయించుకొని, ఇదిగో ఇంతమంది ఎదుట శబ్దం చేస్తున్నాను, రాజు కావడానికి నాకు ఉన్న సర్వహక్కులు వదులుకుంటున్నాను, సత్యవతీదేవికి కలిగే కుమారుడే రాజవుతాడు, అతడే మా అందరికీ మహారాజు, మా వంశకర్త అని అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఉలిక్కి పడతారు. వెంటనే దాశరాజు అందుకొని, నువ్వు నీ మాట మీద నిలబడతావు సరే, మరి నీకు పుట్టే కొడుకులు వింటారా? మళ్ళీ అందుకుంటాడు. సందేహించుకో, నేను వివాహం చేసుకోను, ప్రమాణం చేసి చెప్తున్నాను, శాశ్వతంగా బ్రహ్మచారినై ఉంటాను అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు దేవవ్రతుడు. దేవవ్రతుని ఈ ప్రతిజ్ఞకి భీష్ముడు భీష్ముడు అని జేజేలు పడతారు అక్కడి ప్రజలు. అక్కడి నుంచి దేవవ్రతుణ్ణి భీష్ముడనే వ్యవహరించింది లోకం. అనుకున్నది సాధించాడు దాశరాజు. యోజన గ్రంథిని తెచ్చి భీష్ముడి చేతిలో పెట్టాడు. బంగారు రథం మీద యోజన గ్రంథిని హస్తినాపురానికి తీసుకువస్తాడు భీష్ముడు. అమాంతం కొడుకుని కౌగిలించుకుంటాడు శాంతనుడు. నీ ఇష్టం లేకుండా మృత్యువు నీ దగ్గరికి రాకూడదు అని భీష్ముడికి స్వచ్ఛంద మరణం కలగాలని వరమిస్తాడు. సత్యవతి శాంతనుల వివాహం ఘనంగా జరిగిపోయింది.